రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని సంకల్పించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. మదనపల్లి కేంద్రంగా త్వరలోనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. దేశం ఫస్ట్ నినాదంతో వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. దేశంలో ఎక్కువ హార్టికల్చర్ పంటలు వచ్చే స్థానం మన రాయలసీమ. దానికి ఈరోజు జీరాంజీ కూడా ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి గారు చౌహాన్ గారి దగ్గర 2 ఉన్నాయి. ఒకటి రూరల్ డెవలప్మెంట్ ఉంది, రెండోది అగ్రికల్చర్ ఉంది. తొందరలోనే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి రాయలసీమని ప్రపంచానికి ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత మాది. దీనికి ఫౌండేషన్ కూడా మదనపల్లిలో తొందరలో వేస్తున్నాం. ఐ రిక్వెస్టెడ్ మామా టు కమ్ అట్ ద టైమ్ టు మదనపల్లి. He is a very, very down to earth. He is a principled man. He is very effective. Our Honorable Prime Minister, no agenda except make India as Viksit Bharat. This is the best time for all of us. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ముందు మారిగా కష్టపడక్కర్లేదు. మిమ్మల్ని మడకలు దున్నమనడం లేదు, బస్తాలు మోయమనడం లేదు. నాలెడ్జ్ ఎకానమీలో ఇంట్లో కూర్చొని కరెక్ట్ గా మీరు సెల్ ఫోన్ పెట్టుకొని అన్ని పనులు చేయగలిగితే ఆకాశమే హద్దుగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ చరిత్ర తిరగా రాయబోయేది ఎన్డీఏ. మళ్లీ ఈ రాష్ట్ర రాయలసీమ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోయేది ఎన్డీఏని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరం మనకు దేశం ఏమిచ్చిందని కాకుండా దేశానికి తిరిగి మనమేమిస్తున్నామో ఆలోచించాలి. దేశం ఫస్ట్, తర్వాత మనం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. భారత్ మాతాకి వికసిత్ భారత్, తెలుగు తల్లికి స్వర్ణాంధ్రప్రదేశ్. అది ఇస్తామని ఒక సంకల్పం చేయాల్సిందిగా, ఆ దిశగా మీరందరూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, స్వర్ణాంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్, ఎవడు అడ్డుపడలేడు. ఎవరైనా అడ్డుపడితే జగన్నాథ చక్రాలే. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ముందుకు పోతే అన్ని చేయాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.